ఓ 4-5 రోజుల కంచెలు చూస్తున్నానబ్బా. కొట్టాలనా వద్దా అన్నట్టే ఉండే ఆన. పొద్దుగాల ఎండపొడ, పగటిలి మబ్బు పట్టుడు, మాపటిలి అట్లట్ల దుల్పరిస్తే అదే మా ఎక్కువ. ఇక రాత్రిపూట ఉబ్బరిత. సిటీలో ఆనబడితే తిప్పలు గాని ఊళ్ళల్లో రైతులంతా ఎదురు చూడబట్టిరి. ఇత్తనాలు పెట్టినోళ్ళు, నాళ్ళు పోసినోళ్ళు ఇలా జరంతా నిమ్మల పడొచ్చురు. ఎందుకంటే షాన్ ఏరియాలో దంచుడు దంచింది మళ్ళా. సిటీలో ఈ కొస నుంచి ఆ కొస దాకా, ఈ బస్తీకెళ్ళి ఆ బజార్ దాకా, ఈ రోడ్ నుంచి ఆ రోడ్ దాకా పొట్టు కొట్టింది ఆన. కాలువలు బారని జాగలేదు, నీళ్లు నిల్వని తావులేదు. మాపటిల్లి మబ్బు పట్టి ఆన అందుకుంటే ఇడిస్తొట్టు నడిమిట్ల ముత్తంతసేపు గర్వు ఇచ్చినట్టే ఇచ్చింది, మళ్ళీ అందుకుంది. అగో హుస్సేన్ సాగర్ లో బుద్ధుని చూడు మస్క ఎట్లా పడుతుండో. ఉతార్లా చూస్తుండగానే వరదలు బారినాయి. నీళ్లల్లో కార్లు బండ్లు ముంగడి గదులుడే కష్టం ఉంది. ఆనబడుతుంటే కూడా ట్రాఫిక్ పోలీసులు మున్సిపాలిటీ వాళ్ళు మ్యాన్ హోల్స్ తెరిచి చెత్తను సాఫ్ చేసిండ్రు. ఇసొంటి టైంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఎట్లుంటుందో తెలుసు కదా. అగో హైటెక్ సిటీలో గీది కథ. అంత సాఫ్ట్వేర్ జాబులు చేస్తోళ్ళు. ఒక్కపారే అందరు బయటకు వస్తే రోడ్లు చాలుతాయి. మరి మినిమం 2 to 3 lakhs మన వీళ్ళు ఎంప్లాయీస్ వెళ్తారండి. వీళ్ళందరినీ ఎగ్జిట్ అయ్యేటట్టు చూస్తామండి. మాక్సిమం మనం ఎగ్జిట్ చేసినామంటే వర్షం పడ్డాక మాకు ఏమి ఇబ్బంది ఉండదండి. ఆనలతోటి మా ఏరియాలో తిప్పలైతుందని 2 గంటల్లోనే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు 100కు మీదనే కంప్లైంట్లు వచ్చినాయి. రప్ప పనులను పంపి అరుచుకుంటూనే ఉన్నారు. పబ్లిక్ మంచి చెడ్డలు అరుచుకోవాలని మంత్రి పొన్నం సార్ ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. ఇంకో 2-3 రోజులు గట్టిగానే ఉంటాయట జర పైలం మరి.